ప్రభునందు ప్రియమైన జెహోజర్ లోదరన్ స్పిరిచువల్ ప్రియేటి మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని చెప్పి ఆయన పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేం ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆస్వాదించండి తండ్రి. సమస్త ఘనతా మహిమను మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసే వారమే ఉన్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుప్రభు గారు తన సువార్తను ముగించుకుంటున్న సందర్భంలో ఆయన ఒక దోణి ఎక్కి వచ్చినప్పుడు అక్కడ పక్షవాయువు గల ఒక మనిషిని యేసుప్రభు గారి దగ్గర తీసుకురావడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు చూడగానే ఏమన్నారంటే, నీ విశ్వాసము చాలా గొప్పది, నీ పాపములు క్షమించబడ్డవి, వెళ్ళి తిరిగి నీ ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు శాస్త్రులు పరిశీలి అక్కడ అంటున్నారనమాట, ఏంటి ఈయన పాపములు బడాలని చెప్తున్నారండి, పాపం క్షమించే అధికారం ఇంటికి ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. నా ప్రియమైన సహోదరు, అప్పుడు యేసుప్రభు గారు అంటున్నారు, పాపములు క్షమించే అధికారం దేవుని కుమారుడైన నాకు మాత్రమే, మనిషి కుమారుడికి మాత్రమే ఉందని ఆయన చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత ఆయన ఆ యొక్క పక్షవాయువు గలవాన్ని నీవు నడిచి నీ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆ బిడ్డ స్వస్థత పడటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య మాటలో అంత శక్తి ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య మాటలో అంత శక్తి ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే, యేసయ్య మనకి ఎప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన సహాయం చేసే గొప్ప మనసు గల దేవుడే ఉన్నారండి. అందుకే మనం ప్రతి విషయం అందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా మనం ఉండాలండి. ఈరోజు ఆదివారం మనం తప్పకుండా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రియమైన సహోదరులారా, విజయవాడ ఏరియాలో అసలు ప్రజలందరికీ కూడా అసలు దేవుని ఆరాధించే అవకాశం కూడా వాళ్ళకి లేకుండా పోయిందండి. కానీ మనకే దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నామో లేదనేసి మనం మనసుకు మనమే ప్రశ్నించుకునే వారమే ఉన్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే దేవునికి అనుక్షణం మనం కృతజ్ఞతాస్తులు చెల్లించే వారికి ఉండాలండి. ఆయన తన సృష్టిని ఆయన మనకే పనిష్మెంట్గా సృష్టిని దేవుడు వాడుకోబోతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ఎప్పుడు కూడా దేవునికి భయపడే వారికి మనం ఉండాలండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆదాము చెప్తున్నాడు చూడండి. ఆదాముని దేవుడు తన పోలికతో ఆదికాండం 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆదాముని దేవుడు తన పోలికతో చేశాడు. తన పోలికతో చేసినప్పుడు ఎంతో చక్కగా దేవునిలాగానే ఆదాము కూడా ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు వెంటనే దేవుడిచ్చిన పోలికను ఆయన పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం. అప్పుడు తర్వాత ఆదాము 130 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయన తన షేతు అనే కుమారుడిని కనడం మనం చూస్తున్నాం. అయితే తర్వాత అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఆదాము నేను నా పోలికతో నేను ఒక బిడ్డను కన్నానని చెప్తున్నాడు. కానీ దేవుడైతే ఆదాము సృష్టించినప్పుడు ఏం చెప్పాడంటే, ఆదికాండం 5వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను మన పోలిక చొప్పున నరులను చేయదమని అన్నాడు. ఆయన స్త్రీని కానీ పురుషుని కానీ సృజించాడు. అక్కడ సృజించి వారిని ఆశీర్వదించాడండి. వారిని ఆశీర్వదించారు అంటే వారిని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు చక్కటి ఆశీర్వాదాన్ని వాళ్ళు కలిగి ఉండేవారికి ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఇక్కడ ఆదాము 930 సంవత్సరాలు ఆయన బ్రతకడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత తన కుమారులు ముది మనవాళ్ళు అందరూ కూడా పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క సంతానంలోంచే హానోకు వచ్చాడండి. నా ప్రియమైన సహోదరులారా, హానోకు అయితే ఆయన 60 సంవత్సరాలు బ్రతికిన తర్వాత మెతుషేలను కన్నాడు. తర్వాత అతను 300 సంవత్సరాలు, హానోకు 360 సంవత్సరాలు బ్రతికాడండి. ఆ 300 సంవత్సరాలు కూడా తన సంతానం కలిగిన తర్వాత ఆయన ఆ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. నా ప్రియమైన సహోదరులారా,
300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే మాటలు కదండి. మనం ఒక రోజు 2 రోజులు దేవునితో నడవటం చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నాం. ఒక్క పూట ప్రార్థనకి వెళ్ళడానికి మనం ఎంతగానో వర్షం వంక, లేకపోతే వాళ్ళు ఏదో అన్నారని వంక, ఇలాంటి వంకలన్నీ మనం పెట్టుకుంటున్నాం. ఆ సంఘంలో వాళ్ళు కొంతమంది మనకు నచ్చరని, లేకపోతే ఆ పాస్టర్ గారు మనల్ని ఏదో అన్నారని, ఇలాంటి సాకులను మనం చెప్పుకుంటాం. కానీ నా ప్రియమైన సోదరులు, ఇక్కడ హానోకైతే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. నా ప్రియమైన సోదరులారా, దేవునితో ఇష్టడిగా నడిచి తర్వాత దేవునితో కొనుపబడ్డాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దేవునితో కొనుపబడ్డాడు. అప్పుడు ఇంకా ఆయన తిరిగి ఆయన్ని తర్వాత ఎవరు చూడలేదంట. దట్ మీన్స్ ఏంటంటే ఆయన దేవునితో కొనుపబడ్డాడండి. దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడండి దేవునితో నడిచాడు, అట్ ద సేమ్ టైం ఆయన దేవునితో కొనుపబడ్డాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడవడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, అందుకే చూడండి రామపత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కృప విస్తరించిందని మన పాపమందు నిలిచిందిమా. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆ ప్రేమను మనం అలసుగా చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఇంకా పాపాన్ని ఎక్కువ చేసేయడానికి అనుకుంటున్నాం. పాపం చేసేసి మనం పశ్చాత్తాపడుతున్నాం. తర్వాత పాపం చేసేసి మనం పాపక్షమాపణ పొందుకునేటట్టుగా మనం చేస్తున్నాం. తండ్రి, నా పాపాలు క్షమించు. దేవుడు చాలా కృపామేయుడు కదా, ప్రేమగల దేవుడు కదా, అందుకని మా తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని యథేచ్ఛగా పాపాలు చేసేసి క్షమించమని కోరటం చాలా ఒక ఆనవాయితీ అయిపోయిందండి. కానీ నా ప్రియమైన సోదరులారా, అదేంటంటే చెప్తున్నాడు, ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆజ్ఞను అతిక్రమించావు కనుక నీవు ఈ యొక్క కష్టపడి నీ యొక్క జీవిత దినాలన్నీ నువ్వు గడపాలని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే కృప విస్తరించిందని దేవుని కృపను బట్టి మనం బాప్తిసం పొందుకున్నామండి. బాప్తిసం పొందుకుని ప్రభు బలలో మనం పాలు పంచుకుంటున్నాం. అయితే మనం ఏం చేయాలంటే మనం మరణం నుంచి జీవంలోకి మనం దాటి ఉన్నామండి. దేవుని యొక్క కృపను బట్టి మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. ఇంకెప్పుడు కూడా మరణము మన మీద ప్రభుత్వం చేయదంటండి. మరణం మన మీద అధికారం చేయదంట. ఒకవేళ దేవుని దయ వలన ఇప్పుడు మనం చనిపోతే కనుక, ఈ లోకపరంగా మనం చనిపోతే మనకి జీవ కిరీటం అక్కడ దాచి ఉంచబడిందండి. ఇది శాశ్వతమైన మరణం కాదు ఏమండి, మామూలు తాత్కాలికమైన మరణమే అంతే. కానీ మన పౌరస్థితి పరలోకమందు ఉంది. తర్వాత మనం శాశ్వతమైన జీవం పరలోకంలో ఉందండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే చెప్తున్నాడు రామపత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఎప్పుడు కూడా మరణం అనేది మనకి అధికారం చేయదంట. పాపం అనేది మన మీద అధికారం చేయదంట. కేవలం చాలాసార్లు చెప్పుకున్నాం, పాపం అనేది కట్టివేయబడిన కుక్క లాంటిదంట. మనమే కావాలని పాపం వైపు మనం పరిగెడుతూ ఉంటాం. నా ప్రియమైన సోదరులారా, అంతేగాని పాపం మన దగ్గరికి రాదండి. అందుకే పాపాన్ని ఇప్పుడు కూడా మనం టచ్ చేసే పరిస్థితి మన దగ్గర ఉండకూడదండి. పాపాన్ని మనం కలిగి ఉండే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు. మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత అనేకమైన పాపాలు మనం చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ హానుకండి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడండి. నా ప్రియమైన సోదరులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. అందుకే దావీదు భక్తులు చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మనల్ని అంత ఫుల్గా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే బౌల్ ఫుల్గా మన ఆహార పదార్థం ఫుల్గా బౌల్లో పెట్టినప్పుడు అంటారు, అంత నిండుగా పెట్టారేంటండి అంటే, మనకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనం అంత ఫుల్గా వాళ్ళకి భోజనం పెడితే మనం వాళ్ళ పట్ల మన ప్రేమను వ్యక్తం చేస్తాం కదండి. మనకి వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ ఉంటే కనుక మనకి చక్కటి ఆతిథ్యం మనం ఇస్తాము. అబ్రహాం తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం కూడా మన ఇంటికి వచ్చిన వారికి మంచిగా ఆతిథ్యం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంతో సంతృప్తి చెంది వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బో నన్ను చాలా చక్కగా చూసారు, వీళ్ళు చాలా చక్కగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అని వాళ్ళు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తారండి. అటు రీతిగా దేవుడు చెప్తున్నాడు ఆదాముని అవ్వని ఆదికాండం 5వ అధ్యాయంలో, నేను నా పోలికతో మిమ్మల్ని చేశాను, స్త్రీని గాను పురుషుని గాను చేశాను, మీరు అభివృద్ధి చెందండి అనేసి వాళ్ళని ఆశీర్వదించాడండి దేవుడు. కానీ ఆ ఆశీర్వాదం మనకు వద్దని చెప్పేసిన వాళ్ళు పాపంలో పడిపోవడం, ఆజ్ఞను అతిక్రమించడం మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా చేయడం వల్ల దేవుడు తన కుమారుని లోకానికి మనకే క్రైదనంగా అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. వచ్చి మన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తం వలన మనకి పాపక్షమాపణ అనేది కలిగిందండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. నా ప్రియమైన సోదరులారా, అంతేగాని మనం చేసిన మొక్కుబడుల వలన, మనం ఇచ్చే చందాల వలన, మనం చేసే ధర్మకార్యాల వలన కాదండి. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడండి. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మనం అశ్రద్ధగా చేయకూడదండి. తప్పకుండా ఆదివారాన్ని మనం
వేగిరపడి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళే వర్గం ఉండాలండి. దేవుని యొక్క ఆశీస్సులు పొందుకునే వర్గం మనం ఉండాలని కోరుకుంటున్నానండి నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా దేవుని పట్ల మనం ప్రేమ కనికరాన్ని ఎతవారి పట్ల మనం ప్రేమను కనికరాన్ని కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. చూడండి, అక్కడ విజయవాడలో అనేక మంది సహాయాలు చేయడానికి వెళ్తున్నారు. స్వచ్ఛంద సంస్థల వారు, తర్వాత దేవుని నమ్ముకునే బిడ్డలే అక్కడ సహాయం చేస్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నప్పుడు ఎదుటివారి పట్ల మనం ప్రేమను కలిగి ఉండే వరకు మనం ఉంటామండి. దేవుడే మనకి ఆ స్వభావాన్ని ఇస్తారు. అందుకే రామపత్రికలో చెప్తున్నాడు, రామపత్రిక ఏమండి 1వ అధ్యాయంలో చెప్తున్నాడు 7-8 వచనాల్లో, ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టేయాలండి. ఏమండి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు మన మీద దేవునికి మాత్రమే అధికారం మనం కలిగి ఉంటామండి. దేవుడే మన పట్ల అధికారం కలిగి ఉంటారు. అప్పుడు మనం చేసే పనులన్నీ కూడా మంచి పనులే చేస్తామండి నా ప్రియమైన సోదరులారా. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించడం ఏమండి, ఆ దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించడం, మనం కూడా ఎదుటి వారిని ఆ విధంగా మనం ప్రేమించగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడండి. మనం కూడా అట్టి రీతిగా దేవునితో మనం బ్రతికి ఉన్న ఈ కొద్ది పీరియడ్ అండి, చాలా తక్కువ సమయం మనకు ఉంది. వాళ్ళైతే 300 సంవత్సరాలు కూడా దేవునితో నడవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకున్న ఈ కొద్ది కాలం అయితే 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఏమంటే పోనీ 100 సంవత్సరాలు కావచ్చు. కానీ ఈ సంవత్సరాల్లో మనం దేవునికి విధేయతగా మనం నడుస్తున్నామా, దేవుని పట్ల మనం ప్రేమను కలిగి ఉన్నామా లేదా మనం చూసుకోవాలండి. దేవుడు ఏ విధమైన కనికరాన్ని మన పట్ల చూపించారో అట్టి కనికరాన్ని మనం ఎదటివారి పట్ల మనం చూపించేవారికి ఉండాలండి. మాటలతో క్రియలతో ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టేవారికి ఉండకూడదండి. ఇప్పుడు కూడా ప్రేమనే మనం కలిగి ఉన్నాం నా ప్రియమైన సోదరులారా. అటు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఇక్కడ యేసుప్రభు గారు చూడండి, పక్షవాయువు గలవారిని చూచి మీ విశ్వాసం గొప్పదని చెప్పి తనతో చెప్పాడు అనమాట యేసుప్రభు గారు. నీ పాపం క్షమించబడునని చెప్పారు. తర్వాత నీవు వెళ్ళి నీకు పరిపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళు అని చెప్పారు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఆయనకి సేమ్ ఒకే టైంలో తనకి పరలోక రాజ్య భాగ్యము యేసుప్రభు గారు ఇచ్చారు. తర్వాత తన యొక్క బాహ్యమైన ఆ యొక్క స్వస్థతను కూడా యేసుప్రభు గారు ఇవ్వడం మనం చూస్తున్నాం. అందుకే అనేక మందికి మనం ఈ సువార్తను, రక్షణ సువార్తను పంచిపెట్టే వరకు ఉందామండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిస్మం ఇచ్చే వరకు ఉందాం. ప్రభు యొక్క కుటుంబంలోకి చేర్చే వరకు ఉందామండి. ఈ మంచి మాటలు అనేక మందితో మనం షేర్ చేసుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలండి. దేవుడు మన కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు దీవించి బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఏ విధంగా దావీదు మహారాజు గారు ఏమైతే అంటున్నారో, నాగిని నిండి పొర్లుచున్నది, నేను బరువు దినములనియో కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను వాసం చేస్తాను. అలాంటి ఒక కమిట్మెంట్ మనకు ఉన్నప్పుడు తప్పకుండా మన బిడ్డలో మనం కూడా ఆశీర్వదింపబడతామండి. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మన కుటుంబాలకి దయచేసి కాపాడును గాక. ఆమేన్.